మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. సంగీతం సాహిత్యం ఈ రెండింటికున్నటువంటి అనుబంధం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరమే లేదు. అసలు సంగీతం సాహిత్యం గురించి మాట్లాడాలంటే మనసున్న మనిషిని మరో ప్రపంచానికి తీసుకెళ్లేదే పాటకున్నటువంటి గొప్పతనం అలాంటిది. మరొక పాట అద్భుతంగా వచ్చిందంటే ఒక సంగీత దర్శకుడి యొక్క పాత్ర ఎంత ఉంటుందో ఒక లిరిసిస్ట్ పాత్ర కూడా అంతే ఉంటుంది. సో మరి వీళ్ళిద్దరూ కలిస్తే మహా అద్భుతం అని చెప్పొచ్చు. సో మరి ఈరోజు ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లిరిసిస్ట్ తిరుపతి గారు మనతో ఉన్నారు. సో ఏ మాత్రం లేట్ చేయకుండా ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? గుడ్ సార్. సార్, నా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నా వ్యూవర్స్ కోసం, ముఖ్యంగా నా కోసమే, ఇది పక్కా నా కోసమే, భైరవంలో ఆ సాంగ్ తో స్టార్ట్ చేసేద్దాం. సార్. ఎస్. ఓ వెన్నెల నీ మాయలా నా పైనలా చల్లిపోకలా, ఓ వెన్నెల నా రానిలా నూరెలిలా ఉండిపోయిలా. నేను ఎందుకు అడిగానంటే వ్యూవర్స్ అందరికి ఆల్రెడీ తెలుసు ఈ సాంగ్ తో మీరు ఎంత ఫేమ్ అయ్యారు. అండ్ ఈ మధ్యన అసలు నాకు ఇచ్చిన టైం కంటే కూడా ఒక హాఫ్ అన్ అవర్ లేట్ గా వచ్చారంటే మీరు ఎంత మీరు అలాంటి. సో మీకు ఈ సాంగ్ చాలా మంచి హైప్ ఇచ్చింది, ఎందుకంటే అర్థమవుతుంది సోషల్ మీడియాలో ప్రేక్షకుల యొక్క రిసీవింగ్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో అందుకే మీ ద్వారా ఈ సాంగ్ నేను పాడించాను. సో ఈ సాంగ్ మంచి రీచ్ వచ్చింది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సక్సెస్ ఎంజాయ్ అయిన మాట కంటే ఒక రెస్పెక్ట్ ఫస్ట్, ఒక బాధ్యత, తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ సక్సెస్ అనేది మనం ఎంత ఎంజాయ్ చేసినా దాని చుట్టూ మళ్ళీ కొన్ని అల్లుకుంటుంటాయి ఒక్కోసారి ఆఫర్స్. సో దానివల్ల మనం అంటే ఇంకొంచెం జాగ్రత్త రాయాలి, ఇంకొంచెం ఇంకా హిట్ రాయాలి అనే తపనలో ఇంక ఎంజాయ్ అనేది మాత్రం చాలా తక్కువ ఉంటుంది నా అభిప్రాయం సార్. అండ్ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు దీని తర్వాత ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు మీ దగ్గర నుంచి. అంతేగా సార్. ఇప్పుడు పాట వచ్చిందో ఎవరు రాస్తారంటే పలానా తిరుపతి జావానా, ఓకే నెక్స్ట్ పాట బాగా రాస్తాడేమో, ఓకే అయితే ఇంకో పాట బాగా రాస్తాడేమో, ఈ పాట ఎలా రాస్తాడంటే యూత్ పాడుకునే విధంగా రాస్తాడంటే మేబీ నెక్స్ట్ పాట కూడా అట్లాంటిది వచ్చిద్దేమో ఈ అబ్బాయి నుంచి అని ఒక చిన్న ఇదైతే ఉంటుంది కదా సార్. సార్ మేబీ కొంతమంది కావచ్చు, కొంతమంది మన సర్కిల్లో ఉంటారుగా, మన ఫ్రెండ్స్ లేకపోతే మన కొలీగ్స్, మన చుట్టాల్లో బంధువులు కూడా అది ఈ పాట బాగా రాస్తాడు మన సెన్స్ ఉంటుంది కదా. సో మన వాళ్ళ కోసమైనా, తర్వాత మీరు అన్నట్టు ఆడియన్స్ కోసమైనా కొంచెం మనం కొంచెం ఎన్ని పక్కన పెడితే మన కోసం మనమైనా కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో దీంట్లో అనేది ఇలాంటి విషయంలో మనం పడినప్పుడు ఆనందం అనేది కొంచెం తక్కువే మనకు ఉంటుంది. అంటే ఆనందం ఉంటుంది కానీ ఆనందంతో పాటు అది ఎక్కువ ఉంటుంది మనకి. ఓకే, ఈ పాటని సక్సెస్ తీసుకొచ్చింది కదా, ఇంకో పాట ఇంకా అద్భుతంగా రాయాలి, అందరూ పాడుకోగలగాలి, అందరికీ కనెక్ట్ కావాలన్నది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు భైరవంలో ఈ సాంగ్ సంబంధించి ఆ లిరిక్స్, ఇప్పుడు ఓ వెన్నెల ఇదంతా లిరిక్స్ చూస్తుంటే ఒక్కొక్క పదాన్ని ఇలా ఓన్ చేసుకుంటుంటే నిజంగా కలాంబ తల్లి బిడ్డేమో అనిపిస్తుంది. మీరు కూడా అంటే అఫ్కోర్స్ మీరు కలాంబ తల్లి బిడ్డే, బట్ అరే నాకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రా ఈ మనిషి అనిపిస్తున్నారు. ఎందుకంటే ఆ సాంగ్ ని నేను ఒక రిపీటెడ్ మోడ్ లో ఒక 5-6 టైమ్స్ వినుంటాను. నాకు అంత బాగా అనిపించింది. ఒక విలేజ్ నేపథ్యం అనొచ్చు, లేకపోతే అనొచ్చు, ప్రతి పదం కూడా ఎక్కడో ఓన్ అయిపోతూ ఉందన్నమాట. అదే సార్, ఓన్ అయిపోతుందంటే మనం పెరిగిన వాతావరణం ఒకటి, మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం విలేజ్. అవును, మనం వచ్చింది అక్కడి నుంచే కదా, విలేజ్ నుంచే కదా, ప్రతి వరకు విలేజ్ నుంచి వస్తారు సిటీకి. తర్వాత ఇంకోటి ఏంటంటే మా డైరెక్టర్ విజయ్ కనకమేట్ల గారు చెప్పిన విధానం, ఓకే అంటే తను ఏం చేస్తున్నారు, ఏం తీయబోతున్నారు ముందే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే, సో దాన్ని మనం బ్రెయిన్లో పెట్టుకొని మనం ఏం రాయగలగాలి. ఇప్పుడు ఏ డైరెక్టర్ని చెప్పకపోతే మనం రాయలేం కదా, చెప్పడమే ఇంపార్టెంట్. ఆయన బాగా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆయన చెప్పే విధానం కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఎలా వచ్చింది సార్ ఈ ఆఫర్ మీకు? అసలు ఆఫరు సత్యహర్ష అని అదే సినిమాకి, ఇప్పుడు భైరవం సినిమాకి డైలాగ్స్ రాశారండి సత్యహర్ష తన పేరు. సో తను ఒకసారి ట్రై చేద్దాం ఈ అబ్బాయితో అని చెప్పితే విజయ్ కనకమేళ్ల గారికి అడిగి నన్ను తీసుకెళ్లారు. తీసుకెళ్ళాక సరే విజయ్ కనకమేళ్ల గారు ముందే చెప్పారు నాతో ఏమంటే, సో ఇది బాగుంటే నీకు వస్తుంది ఆఫరు, లేదంటే వేరే వాళ్ళకి రాపించుకుంటాము, బట్ నువ్వు బాధపడకూడదు, సో నువ్వు దేనికైనా సిద్ధం అంటే ఐమ్ రెడీ సార్ అని చెప్పాను. నేను ట్రై చేస్తా, తప్పే లేదు కదా సార్ ఒక ప్రయత్నంలో. సో అట్లా నేను రాయడానికి వెళ్ళినప్పుడు ఈ మాట చెప్పారు నాకు. మీవి ప్రీవియస్ సాంగ్స్ ఏమన్నా విన్నారా వాళ్ళు?
ప్రీవియస్ సాంగ్ హమ్మ హమ్మ విన్నారు సార్. ఊరి పేరు బైరుకోనలో హమ్మ హమ్మ పాట ఉంటుంది కదా, నా వల్ల కాదే బొమ్మ పాట, ఆ పాట విన్నారన్నమాట. ఆ పాట తెలుసు ఆయనకి, విజయ్ కనకరామ తెలుసు అనమాట. సో తెలిసి సార్ ఒకసారి పిలిపిద్దాం, ట్రై చేద్దాం. ఎందుకంటే పెద్ద సినిమా కదా సార్, ముగ్గురు హీరోలు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ టెక్నీషియన్స్ వాళ్ళు కూడా కొంచెం గ్యాప్ తర్వాత వస్తున్నటువంటి హీరోలు. ఇప్పుడు మనోజ్ గారికి కానీ నారా రోహిత్ గారికి కానీ కొంచెం గ్యాప్ ఉంది సినిమా పరంగా కొన్ని ఇయర్స్. అవును సార్. సో మళ్ళీ వస్తున్నారంటే కంబ్యాక్ అనేది గట్టిగా ఉండాలి కదా. సో అని చెప్పారు, హిట్ అవ్వాలి పాట, ఏం చేస్తానో తెలియదు, నువ్వు ఎలా రాస్తావు రాయి. సో నా నచ్చకపోతే మాత్రం వేరే వాళ్ళకి వెళ్ళిపోతావు. ట్యూన్ వాళ్ళు ఇస్తారా సార్ మీకు ముందే? అంటే మ్యూజిక్ కానీ ట్యూన్ వాళ్ళు ఇస్తారు? ఇస్తారండి, ట్యూన్ వాళ్ళు. ఓకే, ట్యూన్ వాళ్ళు ఇచ్చాక అప్పుడు డైరెక్టర్ గారు మొత్తం నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాని దగ్గర మనం రాయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక లిరిసిస్ట్ ని వాళ్ళు కూర్చోబెట్టి ట్యూన్ వాళ్ళు ఇచ్చేసి ఇది లవ్ సాంగ్, ఇది ఎమోషనల్ సాంగ్, ఇది ఫోక్ సాంగ్, ఇది కొంచెం రౌద్రం టైప్ ఉండే సాంగ్, సో ఈ టైపు ఆ సెగ్మెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ పదాలు లవ్ లో ఆ పదాలు ఉంటాయి, రౌద్రంలో ఆ పదాలు ఉంటాయి, ఎమోషనల్ లో కూడా ఆ పదాలు ఉంటాయి. బట్ నువ్వు వాటిని ఒక్కదానికొకటి ఆ మెర్జ్ చేయడం కానీ సింగ్ చేయడం కానీ ఎలా అవుతుంది సార్ అసలు మీకు? ఆ సందర్భం పెట్టి సార్. ఇంకా ఇప్పుడు లవ్, అదే ఇప్పుడు లవ్ ఉందనుకోండి, మీరు అన్నట్టు ఆ లవ్లో పదాలన్నీ ఒకటే. ఇప్పుడు ఈ వెన్నెల అనే పదాన్ని అన్ని సెగ్మెంట్లో వాడచ్చు, రౌద్రంలో వాడవచ్చు, లేదంటే సాడ్లో వాడచ్చు, ఆనందంలో వాడచ్చు, ఇంకో దాంట్లో వాడచ్చు, ఇంకో ఎట్లయినా వాడచ్చు. కాకపోతే దానికి ముందు వెన్నెల అన్న పదం ముందు పెడితే ఎలా ఉంటుంది వెన్నెల? ఇప్పుడు మండే వెన్నెల అన్నాం అనుకోండి, రౌద్రం కిందో లేదంటే ఒక సాడ్ కింద వెళ్ళిపోద్ది. హాయి వెన్నెల అన్నాం అనుకోండి, ఒక ఆనందం కింద వెళ్ళిపోతుంది. సో దాని ముందు ఏ పదం పెడుతున్నాం అన్న దాన్ని బట్టి ఆ సెంటెన్స్ ఉంటుంది సార్ మనకి. ఓకే, అండ్ ఇంటర్వ్యూ కంటిన్యూ చేసే ముందు ఒక్కసారి భైరవ కొండ నుంచి ఆ సాంగ్ ఒకసారి పాడగలరా? అంటే లిరిసిస్ట్ కాబట్టి మీరు. సార్, నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే హమ్మ, కిక్కెక్కుతోందే జన్మ హమ్మ హమ్మ హమ్మ, నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే హమ్మ, కిక్కెక్కుతోందే జన్మ హమ్మ హమ్మ హమ్మ, ఇట్లా ఉంటుంది. అది హుక్కులు అనమాట. ఓకే, ఎస్. మీరు అంటే సాంగ్స్ రాయడమేనా లేకపోతే మీరు రాసిన సాంగ్స్ మీరు ఏమన్నా పాడినవి ఉన్నాయా? నేను రాసింది పాడిందంటే ఏబిసిడి చెప్పాను, ముంతకలు చేత పెట్టాను ఒక సాంగ్. ఓకే, అది అంటే అంటే మీరే ఎందుకు పాడాల్సి వచ్చింది? అంటే సింగర్సా లేకపోతే డైరెక్టర్ లేదు నువ్వే రాసా కాబట్టి నువ్వు పాడు అలా ఏం లేదు సార్. అంటే ఇంతకుముందు అదే పాటని ఒక 4-5 మనం పాడించాం అనమాట. పాడించారు హీరో గారు, మా డైరెక్టర్ గారు, మీడియేటర్ అంతా కలిపి పాడించారు. కాకపోతే ఎందుకో మరి వాళ్ళ వాయిస్ అది ఎక్కలేదా, లేదంటే అంత కొంత మనకు అదృష్టం ఉందా, పాడే అదృష్టం అనేది మనకు తెలియదు కానీ, సో మొత్తానికి అది కుదరక మళ్ళీ నాతోనే పాడించారు అన్నమాట. సో మీరే రాశారు కాబట్టి, మీరే పాడారు కాబట్టి మా వ్యూస్ కోసం, మా కోసం ఇప్పుడు కూడా పాడాల్సిందే. ముంతకళ్ళు చేత పట్టి తాగుతుంటే నువ్వెద్ది, ఒళ్ళంతా మత్తెక్కి ఊగిపోదావో రబ్బే, జట్టు కట్టిపోదామా స్వర్గాన్నే చూద్దామా, చుక్కలన్నీ చుట్టూ కట్టి దిగి వద్దామా, వెద్దామా దమ్మే కొట్టి వెద్దామా లుంగి కట్టి, స్టెప్పులే ఇప్పుడే ఎర్రగా దిద్దామా, పిల్లకే కన్ను కొట్టి విజల్లే వెద్దామా, అవిలై భూ రచేద్దామా, సింగన్న భూ రెచ్చిపోదామా, అవిలై భూ దంచి కొడదామా, సింగన్న భూ కుమ్మేద్దామా, హే ముందగలు చేతబట్టి తాగుతుంటే నువ్వెద్ది, ఒళ్ళంతా మొత్తెక్కి ఊగిపోదావో రబ్బే. ఇలా ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. మీరు రాశారు కాబట్టి నాకు తెలిసి ఆ పాటకి ప్రాణం పోసారేమో అనిపిస్తుంది, అంటే రాయడంలోనూ పాడడంలోనూ లిటరల్లీ. థ్యాంక్ యూ సార్. నాకు కూడా అనిపిస్తుంది సార్ లైట్గా నేను కూడా సింగర్ అయితే బాగుంటుందని. ట్రై చేయండి సార్. అంటే జనరల్గా మా వాళ్ళు అందరూ అంటూ ఉంటారు నీ వాయిస్ కూడా బాగుంటుంది, నీ వాయిస్ కూడా బాగుంటుంది, అంటే న్యూస్కి బాగుంటుందేమో కానీ కష్టమేమో, బట్ ఈ పాట విన్న తర్వాత నాకు కూడా లైట్గా సింగర్ అవ్వాలనిపిస్తుంది. నా కోసం మంచి సాంగ్. అండ్ మీరు ఒక సాంగ్ రాస్తున్నప్పుడు ఈ సాంగ్ అంటే మీరే సింగర్ కాబట్టి ఓకే ఫైన్, కొన్ని సాంగ్స్ మీరు రాస్తున్నప్పుడు మీకు మైండ్లోకి ఎవరైనా వస్తారా సార్ సింగర్స్, అంటే ఈ పదాలు ఈ సింగర్స్ పలికితే చాలా బాగుంటుంది అని అట్లా ఏమైనా ఉంటుందా మీకు? ఉంటుంది కదా సార్. ఓకే, ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మెలోడీ సాంగ్, ఒక మంచి సిచ్యువేషన్ లవ్ సాంగ్ దొరికినప్పుడు అరే ఈ సింగర్ పాడితే చాలా ఈజీగా ఉంటుందేమో, జనాలకి చాలా వినసొంపుగా ఉంటాయి. అంటే కొంతమంది పాడుతూ ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్ మనకి. ఓకే, కొంతమంది పాడుతూ ఉంటే మాత్రం అబ్బా భలే ఉంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది, వినసొంపుగా ఉంది అనిపిస్తూ ఉంటుంది.
సో అట్లా ఒక పాట మనం రాసినప్పుడు ఈ సింగర్ నోట్లో మన పదాలు వస్తే చాలా బాగుంటుంది. అంటే చెప్తారా మీ ఫేవరెట్ సింగర్స్ అలా అని చెప్పడానికి అవుతుందా? సరే ఫేవరెట్ సింగర్ అనే దానికంటే బాగా పాడడం మనకి ఇంపార్టెంట్. అవునవును. ఇప్పుడు మనకి అంటే ఒక సింగర్కి మనం బెండ్ అవ్వము, ఒక పాటకి మనం లొంగిపోము. అర్థమైందా? ప్రతి పాట మనకు నచ్చినప్పుడు మనం దాంతో లవ్లో పడుతూనే ఉంటాం మనం. ఓకే. సో అలాంటప్పుడు ఒక వాయిస్ మనం చెప్పలేం కదా సార్. ఓకే. సో ఎలాగో లవ్ టాపిక్ వచ్చింది, మరి తిరుపతి గారితో ఎవరైనా లవ్లో పడ్డారా? సార్ వాళ్ళెవరు లవ్ నాతో పడినట్టు నాకు ఎట్లా తెలుస్తుంది సార్? నేను పడితే కదా సార్, నేనే లవ్లో పడ్డానంటే నాకు అర్థం ఉంది, అంటే అది నాకు సంబంధించిన విషయం కాబట్టి పడ్డానో లేదో నేను చెప్పగలుగుతాను. ఓకే. వాళ్ళెవరో పడితే నేను ఎట్లా చెప్పగలుగుతాను? వాళ్ళకి సంబంధించి ఇప్పుడు నేను ఉన్నాను సార్, కొంతమంది ఫీమేల్ సింగర్స్ ఉన్నారు, వాళ్ళతో నేను చాలాసార్లు లవ్లో పడ్డాను. ఎందుకంటే వాళ్ళు పాడిన పాటలకి నేను పడిపోతాను వాళ్ళతో లవ్లో. ఓకే. సో అలా తిరుపతి గారికి ఎవరైనా అప్రోచ్ అవ్వటాలు కానీ ఇలా అలాంటి ఏం లేదు సార్. ఏం లేవా మీ లైఫ్లో? నాకు అంత అదృష్టం లేదు సార్. అదృష్టం లేదా? లేదు సార్, నిజంగా అమ్మాయిలకి అదృష్టం లేదు. ఎందుకంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా రోజు ఒక సాంగ్ పాడుతూ సార్ సంసారానికి సంపద ఇంపార్టెంట్ సార్, పాట కదా. అంటే లేదు సార్, నేను ఇందాక ఇంట్రోలో చెప్పినప్పుడు మనకి బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏ మూడ్ అయినా కానీ ఫ్లిప్ చేసేది ఒక సాంగ్ మాత్రమే సార్, ఒక సాహిత్యం మాత్రమే. అంత గొప్పది సాహిత్యం అనే చెప్తాను నేను. సంగీతానికి కానీ సాహిత్యానికి కానీ అంత గొప్పతనం ఉంది. సో అందుకు చెప్తున్నా నేను, ఆ ఉద్దేశంతో చెప్తున్నా నేను. సో పోనీ ఈవెన్ మీ ఫ్రెండ్స్ కూడా చాలా లక్కీ అంటాను. ఎప్పుడైనా మనసు బాగాలేకపోయినా సరదాగా ఫోన్ చేశారు, పాట పాడి, అది ఉంటుంది సార్ కదా. సో అందుకు చెప్పాను నేను. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ పరంగా చూసుకుంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్ పరంగా నాకు సాంగ్ చేయాలని ఉంది, అట్లా అనిపిస్తుంది ఎప్పుడన్నా మీకు? అట్లా ఉంటుంది కదా సార్, ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఓకే. మీ ఫీల్డ్ మీకు ఉంటుంది, మా ఫీల్డ్ మాకు ఉంటుంది. అట్లా అంటే మేము అందరితో ఒకటే ఫీల్డ్ ఉంటుంది. ఒక డైరెక్టర్తో పని చేయాలని కానీ, లేకపోతే ఒక డాన్స్ మాస్టర్ నా పాట తీస్తే బాగుంటుంది అనిపించడం కానీ, లేదంటే ఒక సింగరు నా పాట పాడితే బాగుంటుందేమో, లేకపోతే ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారి ఒక సంగీత దర్శకుడిలో ట్యూన్లో నా పదాలు ఇమిడ్చి పాట రూపంలో బయటకు వస్తే ఆనందం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. ఓకే. అండ్ ఇప్పుడు ఈ భైరవం సాంగ్ రిలీజ్ తర్వాత చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చుంటాయి మీకు. అవును సార్. బెస్ట్ కాంప్లిమెంట్? ఒక హీరో గారు, నెక్స్ట్ ఒక డైరెక్టర్ గారు, కొన్ని ఈ సంస్థలు ఉంటాయి కదా, అలాంటి సంస్థల నుంచి కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి నాకు. అవునా? ఓకే. వచ్చాయి. అట్ టైం ఆఫర్స్ కూడా ఆటోమేటిక్ పెరుగుతాయిగా మనకి. ఓకే. సో పెరిగాయి. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే, అరే నువ్వు జస్ట్ అప్పుడప్పుడు అంటే నేను చిన్న చిన్న సినిమాలు రాస్తున్న సమయం నుంచి అతను నాకు తెలుసు, ఆ హీరో తెలుసు. సో అతను ఏంటంటే ఒక మాట అన్నారు, నీవు చిన్న సినిమాలు చూశాను, సో పెద్ద సినిమాలో పెద్ద అద్భుతమైన పాట రాసావు, దీన్ని బిఫోర్ వచ్చేసి హమ్మ హమ్మ పెద్ద హిట్ అయింది, సో ఇది కూడా అంతకు మించి హిట్ రాసావు, చాలా బాగా రాసావు, సో నువ్వు ఏదైనా రాయగలవు, ఏ సినిమాకైనా నువ్వు రాయగలవు, ఎటువంటి సందర్భానికి నువ్వు రాయగలవు అని ఒక మంచి కాంప్లిమెంట్ సార్ నాకు అది. ఎందుకంటే లవ్ సాంగ్ అంటే ఇప్పుడు లవ్ పాట అనుకోండి, ఈ లవ్లే రాస్తాడేమో, లేదంటే ఒక ఐటమ్ సాంగ్ అనుకోండి, ఒక ఐటమ్సే రాస్తాడేమో, అలా కాకుండా అలా ఉంటారు లిరిసిస్టులు. అంటే పర్టికులర్గా ఈ జోనరే రాయాలి, ఈ జోనరే రాయాలి అని కొంతమంది ఉంటారు కదా సార్. మరి ఓకే, కొంతమంది ఉంటారు, అంటే కొంతమంది అన్ని రాయలేరు. ఓకే. కొంతమంది ఏదైనా రాయగలరు. ఓకే. సో నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే అతను నువ్వు ఏదైనా రాయగలవు, సో ఏ సెగ్మెంట్ ఇచ్చినా రాయగలవు, ఎనీ సిచ్యువేషన్ ఏ సందర్భం చెప్పినా నువ్వు దాన్ని అవలీలగా ఎక్కించుకొని నీ పదాల రూపంలో ప్రజలకు అందించగలవు, పాట రూపంలో అందించగలవు అనేది నాకు మంచి కాంప్లిమెంట్. మీకు ఎప్పుడు అనిపించింది అసలు మీలో ఒక సాహిత్యం, ఒక కలామ తల్లి బిడ్డ ఉంది, నేను ఒక రైటర్ లిరిసిస్ట్ అవ్వచ్చు అని మీకు అసలు ఎప్పుడు అనిపించింది? నాకు ఇక్కడికి వచ్చాక అనిపించిందండి. ఊర్లో ఉన్నప్పుడు ఏంటంటే సరదాగా స్కూల్లో ట్యూషన్కి వెళ్ళినప్పుడు, సో అలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఊరికి ఫ్రెండ్స్ పైన అట్లా ఏదైనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో ఒక పేరు అనుకోండి, సీత లేకపోతే ఒక గీత లేకపోతే రాత ఇలా అనుకోండి, అదే పదం మీద ఏదో చెప్పేవాడిని. ఓకే. చెప్పేవాడిని. దాని తర్వాత వాళ్ళకి నచ్చి ఏం చేసేవాళ్ళంటే, అరే సరదాగా స్కూల్ డేస్లో ఎలాగ ఉంటాయి సార్, కాలేజ్ డేస్లో ఎలాగ ఉంటాయి సార్, లవ్ అనుకుంటాం, అంటే అట్రాక్షన్ లవ్ అనుకుంటాం. సో దాన్ని ఏంటి వీళ్ళు బేస్ చేసుకొని ఏదైనా రాయొచ్చు కదా, మాకు ఏదైనా ఒక పాట రూపంలో రాయొచ్చు కదా, లేదంటే ఏదైనా మాట జస్ట్ చిన్న కవిత రాయొచ్చు కదా, నేను మా లవర్కి ఇస్తాను అనేవాళ్ళు. సరే మన రాయటం ఇంపార్టెంట్ ఏముంది, అప్పుడు అంత మైండ్ మిచ్చట్లేదు కాబట్టి ఏదో చేతి రాసి ఇచ్చేయటమే. ఓకే. సో అది వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కి ఇచ్చేవాళ్ళు.
సో వాళ్ళు అక్కడ రియాక్షన్ కూడా మనకు తెలియదు, కొట్టే వాళ్ళ మెచ్చుకునే వాళ్ళ అని వాళ్ళకే తెలుసు, మనకు తెలిసింది కాదు కదా. మనం ఏంటంటే అడిగారు రాసాం ఓకే అట్లా అంటే అక్కడ నుంచి నాకు రాయటం అనేది స్టార్ట్ అయింది సార్. ఓకే, అది తప్ప ఉప్పు అని పక్కన పెడితే అంటే రాసే విధానం అది తప్ప ఉప్పు అని పక్కన పెడితే రాయటం అనేది అక్కడ నుంచి నాకు స్టార్ట్ అయింది యాక్చువల్గా. అంటే ఒక ఇంటర్మీడియట్ 10th క్లాస్ నుంచి చిన్నగా ఏదో తెలియని జ్ఞానంలో మిడిమిడి జ్ఞానంలో ఇది రాసేసామండి. ఇప్పుడు సాహిత్యం అంటే లోపల వాడే పదాలు కూడా చాలా జాగ్రత్తగా వాడుతూ ఉంటారు, ముఖ్యంగా ఇప్పుడు సాంగ్స్ విషయంలో. ఎందుకంటే ఎవరి మనోభావాలు ఎలా దెబ్బతింటాయో తెలియదు సమ్వేర్ మనం వాడే పదాల వల్ల. సో ఈ సాహిత్యం విషయంలో అంటే మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి అసలు? వల్గరు కూడా వాడకూడదు, ఓకే, వల్గరగా వాడకూడదు, ఎవరిని నొప్పించకూడదు, అందరూ మెప్పించే విధంగా ఉండాలి తప్ప. కానీ అరే ఇదేంట్రా ఇలా రాశాడు, లేకపోతే ఏంటి ఇంత అందమైన పదాలు ఈ భూతి పదం ఎందుకు వాడాడు, లేకపోతే ఏంటిది అసలు బాగలేదు కదా, అసలు ఎందుకు అసలు ఈ ఒక్క పదం తీస్తే పాట అంతా బాగుంది కదా అనే సెన్స్ వాళ్ళు మనకు చెప్పినట్టు ఉండకూడదు సార్. ఓకే, అది. అండ్ అంటే ఫస్ట్ అసలు మీరు రాసింది ప్రజల్లోకి వెళ్ళింది ఏంటి అసలు ఫస్ట్ మీకు అవకాశం? కానీ నేను సినిమాలకు రాయక ముందు రాజకీయంలో రాశాను సార్. రాజకీయ ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది, పొలిటీషియన్స్ రాశాను సార్. మన లాస్ట్ టైం కూడా కందులు దుర్గేష్ అని మీకు తెలిసి ఉంటుంది అనుకుంటా, ఇప్పుడు నిడదవోలు నియోజకవర్గం ఎమ్మెల్యే మీద ఉంటుంది, అతనికి రాశాను. శ్రీకాకుళం వచ్చేసి కొండ్రు మురళి ఒక అతను ఉంటాడు ఎమ్మెల్యే, తెలుగుదేశం సంబంధించి, అతనికి రాశాను. ఇక్కడ మన తెలంగాణలో వచ్చేసి ఖమ్మం ఒక ఎమ్మెల్యేకి రాశాను మన లాస్ట్ టైం ఎలక్షన్లో. సో ముగ్గురు గెలిచారు, అంటే రాయటం వాళ్ళు గెలిచారు కానీ అట్లా వాళ్ళ గెలుపులో నా పాట ఒక చిన్న ఒక భాగమైంది. సో దానికి ముగ్గురు కాల్ చేసి ఒక 15 నిమిషాలు ముగ్గురు మాట్లాడారండి, చాలా బాగుంది, మాకు హెల్ప్ అయింది పాట అనే విధంగా వాళ్ళు మాట్లాడారండి. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఓకే, అంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను కొన్ని సోషల్ మీడియా వేదిక ఇలా ఎవరికైతే పొలిటీషియన్స్కి సాంగ్స్ రాస్తూ ఉంటారో వాళ్ళ విషయంలో కింద కామెంట్ సెషన్లో కొంచెం అటాకింగ్ జరుగుతూ ఉంటుంది, అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్. సో అలా మీకు ఏమన్నా అనిపించింది ఎప్పుడన్నా? నాకు అలా లేదు సార్, అలా ఏం లేదు. సో తిరుపతి అందరి వాడైతే అంతే సార్. ఎందుకంటే సార్ అలా అనుకుంటే అది వాళ్ళు తప్పు సార్. ఎందుకంటే రైటర్ అంటే నాకు ఒక పని వచ్చిందంటే అది నాకు సంబంధించింది, అది నా వృత్తి. ఈ పార్టీ వాళ్ళని కావచ్చు, వేరే పార్టీలు కావచ్చు, లేకపోతే ఇక్కడ సినిమా వాళ్ళు చిన్న సినిమాలు కావచ్చు, పెద్ద సినిమాలు కావచ్చు, ఎవరైనా వీడు రాయగలుగుతాడనే అవకాశం నాకు ఇచ్చినప్పుడు అది రాయటం నా ధర్మం, అది నా వృత్తి. కాబట్టి అలా ఏం లేదు సార్, రాసుకుంటూ పోవటం, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు పోవటం సార్. సో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసి, అవును సార్, సద్వినియోగం చేసుకుంటూ ముందు నడవటమే. సో పాలిటిక్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఫస్ట్ స్క్రీన్కి మీరు రాసిందంటే ఇండస్ట్రీకి సంబంధించి పాండవులు అని ఒక సినిమా రాశాను సార్. సో అక్కడ నుంచి జంబలడ బంబ, ఆ ముగ్గురు, నెక్స్ట్ జంబలగడ్డ బొమ్మ అంటే పాతదా? కాదు సార్, అయ్యో నాకు డౌట్ వచ్చి లేటెస్ట్గా మీకు అంటే లేటెస్ట్ కాదు నాకు తెలిసి ఒక 5 years 4 years అవుతుంది, 5 years అవుతుంది. మన శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు కదా యాక్టర్, శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయనది జంబలగడ్డ బంబ అని సినిమా వచ్చింది సార్. ఓకే, అది ఇట్లా అక్కడ నుంచి కంటిన్యూ చేసుకుంటే లాస్ట్ హిందూవదన అనే ఒక సినిమా రాశాను. మళ్ళీ అదే ఊరి పేరు భైరవకోన, మన భైరవం. త్రూఅవుట్ ఎన్ని సినిమాలకు రాసి ఉండొచ్చు ఇప్పటివరకు మీరు? త్రూఅవుట్ ఒక 15 సినిమాలు రాసి ఉంటారు సార్. అంటే చిన్నవి పెద్దవి కలుపుకొని మొత్తం ఏదైనా సినిమా కదా సార్, పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా సినిమానే. ఓకే, సో అట్లా 15 సినిమాలు రాశాను సార్. అండ్ జనరల్గా ఇప్పుడు కొంతమంది సింగర్స్ ఇంటర్వ్యూస్లో కానీ కొన్ని స్టేజ్ల మీద చెప్తూ ఉంటారు, ఒక సాంగ్ ఒక సింగర్ పాడిందంటే ఆరు పాడారు అని అంటే అది రిలీజ్ అయ్యేంత వరకు కూడా మాకు కూడా డౌట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత వేరే సింగర్స్ వెళ్ళి కూడా పాడుతూ ఉంటారు, వాళ్ళకు నచ్చిన అవుట్పుట్ వచ్చేంత వరకు సింగర్స్ని మారుస్తూనే ఉంటారు. బట్ మా వరకు తెలియదు, రిలీజ్ అయ్యేంత వరకు అది ఎవరు పాడారు అనేది కూడా తెలియని సందర్భాలు ఉంటాయి అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. అట్లా మీరు రాసినటువంటి లిరిక్స్ ఆ సాంగ్ అంటే ఆ సినిమాలో లేకుండా వేరే ఇంకెవరు రాసినాయి ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి మీకు? అలా ఏం జరగలేదు సార్. అట్లాంటివి ఏం అంటే జరుగుతాయి కానీ నాకు మాత్రం అలా జరగల. మీకు రాసామంటే అటు ఇటుగా యాక్సెప్ట్, కానీ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు రైటింగ్ ఇప్పుడు మా విజయ్ కనకడ మేడల గారు చెప్పారండి, సందర్భం చెప్పారు, నేను రాశాను, ఫ్లో నచ్చింది ఆయనకి, ఓకే, ఫ్లో నచ్చింది, హుక్ లైన్ నచ్చింది.
ఇంకెక్కడైనా చిన్న చిన్నవి కాదు, ఈ లైన్ తీసిస్తే బాగుంటుందేమో, లేకపోతే ఈ సందర్భానికి వర్కౌట్ అవ్వట్లేదు, దీని బదులు ఈ ప్లేస్మెంట్లో ఇంకైనా పదం ఇస్తే బాగుంటుంది అని చెప్పి అది సాధారణంగా జరుగుతూ ఉంటాయి. సో ఇలా జరిగేవి తప్ప కానీ తీసేయటాలు మళ్ళీ ఇంక వేరే తీసేయటాలు అలాంటివి నాకు జరగలేదు. ఓకే. అండ్ సాహిత్యం మీద ఇంత పట్టు ఉండాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు మీద కూడా చాలా పట్టు ఉండాలి. పదాలు వాడేది తెలిసి ఉండాలి. సో దాని మీద ఎక్కువ డెప్త్ గా తెలిసి ఉండాలి. ఇప్పుడు జనరల్ గా మేము మాట్లాడే లాంగ్వేజ్ కి మీరు వాడే పదాలకి చాలా తేడా ఉంటుంది. ఈవెన్ ఇంటర్వ్యూలో మేము మాట్లాడే మాటలకి జనరల్ మన లైఫ్ స్టైల్లో ఉండే మాటలు చాలా తేడా ఉంటుంది. సో ఈ తెలుగుదనం మీద కానీ ఆ తెలిసి ఉండడం కానీ అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి అని చెప్తున్నారు కదా, ఎక్కడ అసలు మీది? మా శ్రీకాకుళం వస్తారు, మీకు ఐడియా ఉందా? అయ్యో ఎందుకు తెలియదండి, మోస్ట్ ఆఫ్ ద సాహిత్యం బిడ్డలంతా అక్కడ నుంచే ఉన్నారు. అవును సార్ కదా. ఏంటి ఆ వాటర్ పవర్ అది? లేదు సార్, సాహిత్యానికి పుట్టినిల్లు అక్కడ, నెక్స్ట్ ఇక్కడ మన తెలంగాణ. అవును ఇట్లా అంటారు. ఇక్కడంతా ఫోక్ కల్చర్ నడుస్తుందేమో అనిపిస్తుంది, తెలంగాణ ఫోక్ నడుస్తుంది. మీ దగ్గరకు వస్తే అదొక డిఫరెంట్ సెగ్మెంట్. అంటే కంప్లీట్ గా శ్రీకాకుళం సాహిత్యం అని ఒక పేరు కూడా పడిందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అవును సార్ కదా. అవును, శ్రీకాకుళం అంటే సాహిత్యానికి పుట్టినలేండి. ఇక్కడ మనకి తెలంగాణ అంటే ప్రతి ఒక్క ఏరియాకి ఉంటుంది. ఓకే. ఆ ఏరియాలో వాళ్ళకి సంబంధించిన ఆ జానపదాలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, పల్లి పదాలు కావచ్చు, అక్కడక్కడ ఆ ఏరియాలు బట్టి అవి పాడుకుంటూ ఉంటారు. అంటే ఆ ఏరియాకి అదే సాహిత్యం. ఓకే. కాకపోతే ఇప్పుడు పెద్ద పెద్దలు తీసుకోండి, శ్రీకాకుళం టచ్ చేయకుండా, లేకపోతే శ్రీకాకుళం స్లాంగ్ వాడకుండా, లేకపోతే అక్కడ చదవకుండా, ఆ నేల మీద తిరగకుండా ఎవరు సాహిత్యకారులు కాలేదండి నాకు తెలిసినంత వరకు. ఆఖరికి మన సిరివెల్లి సీతారామ శాస్త్రి గారు కూడా శ్రీకాకుళంలో కొంత టైం స్పెండ్ చేసి అక్కడ కొన్నేళ్ళు చదువుకొని మళ్ళీ ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీకు మంచి గుర్తింపు వచ్చింది, ఒక లిరిసిస్ట్ గా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఎవరైనా కొత్త సినిమాలు రాస్తున్నారు, పెద్ద సినిమాలు తీస్తారన్నా ఇతనికి ఇస్తే జస్టిస్ చేస్తాడు అనే ఒక భరోసా ఇవ్వగలుగుతున్నారు ఇండస్ట్రీ వాళ్ళు. అవును, అదే ఇందాక మీకు చెప్పాను నేను. ఏంటంటే ఒక మంచి కాంప్లిమెంట్ ఏదైనా వచ్చిందని మీరు అడిగారు. అవును. ఒక హీరో ఇచ్చారండి, ఒక డైరెక్టర్ ఇచ్చారండి, ఒక సంస్థ అంటే ఒక నిర్మాణ సంస్థ ఇచ్చిందని చెప్పాను మీకు. అంటే వాళ్ళు ఇచ్చింది ఇదే నాకు. ఏ సందర్భానికైనా నువ్వు రాయగలవు, ఇటువంటి సందర్భం చెప్పినా నువ్వు రాసే ఇదైతే మాకు కనిపిస్తుంది అని ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇంకంతకన్నా ఏం కావాలి సార్ మనకి. అదే కదా. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ మీరు ఇంటికి వెళ్తే విలేజ్లో వాళ్ళ రిసీవింగ్ కానీ ఫ్యామిలీ రిసీవింగ్ కానీ? హ్యాపీ ఫీల్ అవుతారు కదా సార్. హ్యాపీ ఫీల్ అవుతుంది. అంతే కదా సార్. మన మధ్య తిరిగి కుర్రాడు ఈరోజు ఒక ఇంటర్వ్యూలో కనబడుతున్నాడు, లేదంటే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక పాట రూపంలో ఒక సినిమా దీంట్లో కనబడుతున్నాడు అంటే హ్యాపీ ఫీల్ అవుతారు కదా సార్. ఫ్యామిలీలో ఆ జీన్స్ ఉన్నాయి అంటే లిరిసిస్ట్ జీన్స్? లిరిసిస్ట్ జీన్స్ కాదు కానీ కాకపోతే ఈ కళాత్మకమైన ఒక జీన్స్ అయితే మా తాతగారి దాంట్లో ఉందండి. ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే. సో ఆయన ఎక్కువ ఇది పద్యాలు పాడతా. అప్పుడు మరి పద్యాలే కదా సార్. అంతే కదా. ఇప్పుడు ఆ టైంలో పద్యాలే సార్, పాటలు లేవు. సో ఆ టైంలో పద్యాలు కాబట్టి ఇంక అక్కడ నుంచి ఆయన పాడటం ఎక్కువ, ఇంట్లో కావచ్చు బయటగా చేసేవాళ్ళు. సో అది మనకి ఏమైనా వచ్చింది అని అప్పుడప్పుడు నేను కొంచెం బలంగా నమ్ముతాను నేను. ఇప్పుడు మీరు రాస్తున్న సాహిత్యంలో ఎక్కడన్నా శ్రీకాకుళం ఆ సాహిత్యం ఎక్కడన్నా మిక్స్ అవుతుంటుందా? ఇంతవరకు ఎక్కడ వాడలేదు సార్, అవసరం నాకు రాలేదు. సో వస్తే మాత్రం వేరే లెవెల్లో వాడతారు సార్ దాన్ని. సో శ్రీకాకుళం ఆ స్లాంగ్లో అవ్వచ్చు లేదా ఆ సాహిత్యంలో అవ్వచ్చు, మీరు అన్నట్టు ఏదైనా జానపద సాంగ్ కానీ లేకపోతే ఏదైనా ఒక మంచి అకేషనల్ సాంగ్స్ ఏమన్నా మీరు రాయాల్సినవి కానీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, కాకపోతే ఇంతవరకు వాడలేదు. అదన్నా అలాంటి అవకాశం కానీ నాకు వస్తే నిజంగా అది వేరే లెవెల్లో నేను చూపిస్తాను. ఒక చిన్న ఎక్కడో బలమైన నమ్మకం నాకు ఉంది సార్. అవునా? ఎందుకంటే అక్కడ పుట్టి పెరిగిన కదా సార్. ఎగ్జాక్ట్లీ కొంచెం ఉంటుంది కదా సార్ అట్లా. సో మా కోసం ఏమన్నా అంటే ఆ సాంగ్స్ అని నేను అనట్లేదు, నార్మల్గా అసలు శ్రీకాకుళానికి సంబంధించి ఆ యాసలో ఏదైనా ఒక సాంగ్ పాడగలరా? ఆ యాస నాకు ఎగ్జిట్ రాదు సార్ యాస అనేది. అవునా? పర్లేదు, నార్మల్గా అయినా సరే ఒక శ్రీకాకుళం నేపథ్యం ఒక సాంగ్ ఏదైనా. అక్కడ మీకు ఎక్కువ మనకి విలేజ్లో ఈ పంట పొలాల్లో పాడుకుంటూ చూసారా సార్. మనం దాన్ని పల్లి పదాలు అంటాము, లేదా జానపదాలు అంటాము, వాటెవర్ మన ఇష్టం, అది ఎలాగైనా తీసుకోవచ్చు. సో వాళ్ళు వరి నాటుతూ ఉంటారు పని చేసేటప్పుడు. అది ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళకి శ్రమ కలగకుండా ముందు తీసుకెళ్ళడానికి ఏదో ఓ పాట పాడుకుంటూ మోటివేషన్ లాగా చిన్న అంటే
ఆ పని మీద ధ్యాస మర్చిపోవడం కోసం, ఆహ్లాదకరంగా ఆనందంగా వాళ్ళ పని పూర్తి చేయడం కోసం వాళ్ళు ఏదో పాట పాడుకుంటారు. ఓకే. అలాంటి నేను చాలాసార్లు విన్నాను నేను. ఓకే. ఎందుకంటే మేము వ్యవసాయదారులం కదా సార్. సో మాకు వచ్చేటప్పుడు కూలీలు ఉంటారు కదా, వాళ్ళు నాటుకునేటప్పుడు బాగా పాడేవాళ్ళు సార్. భలే అనిపించింది నాకు. వాళ్ళు ఇలా లంగోళ్ళు కట్టుకొని ఇట్లా నాట్లు ఉడుస్తూ ఉంటప్పుడు పాడుకుంటే భలే అనిపించింది నాకు. చాలా బాగా పాడేవారు. ఓకే. అందులో సరదాగా చుట్టమ్మ చుట్టాన తందనాన దానా దన తందనాన దానా దనాన నాన దానా నాన నాన దానా తన తాన నాన దానా ఇట్లాని వాళ్ళకి పదాలు రావసరం లేదు. ఏదో కూండ్రంగా తీసుకుంటూ అట్లా చేసుకుంటూ వాళ్ళ పని పూర్తి అవ్వడం కోసం, వాళ్ళకి శ్రమ కలగకుండా పని పూర్తి అవ్వడం కోసం ఇట్లా కూండ్రంగా తీసుకుంటూ పాడేవాళ్ళు సార్. అవును, చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు మీరు పాడిన ఈ లైన్ ఈ మధ్యకాలంలో ఒక సినిమాలో కూడా విన్నా నేను. ఐ థింక్ పలాస అనుకుంటా. ఆ ఏరియాకి సంబంధించిన సినిమా కాబట్టి అది మేబీ వాడతారు. ఓకే. అండ్ ఇప్పుడు ఎలా ఉంది సార్ అంటే ఇండస్ట్రీలో మీ కెరియర్ కానీ, అంటే ఇప్పుడు ఈ సాంగ్ తర్వాత ముఖ్యంగా భైరవం సాంగ్ తర్వాత ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్, చాలా బాగుంది. అవునా? మంచి ఆఫర్లు రావటం, నలుగురు మెచ్చుకోవటం, సో అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఓకే. అండ్ సార్ అంటే లైక్ అడగొచ్చో లేదో నాకు తెలీదు, అంటే జనరల్గా ఒక సింగర్కి కానీ లేకపోతే ఒక మ్యూజిక్ డైరెక్టర్కి కానీ రెమ్యునరేషన్ విషయం చూసుకుంటే ఒకలా ఉంటుంది అని అంటారు. అంటే అసలు లిరిసిస్ట్కి ఈ రెమ్యునరేషన్ ఇదంతా ఎలా ఉంటుంది సార్? అసలు ఎలా ఉంటుంది సార్ అంటే సినిమా బడ్జెట్ పెట్టి ఉంటుంది సార్ మనకి ఏదైనా సార్. సినిమా బడ్జెట్ పెట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక 3 కోట్ల బడ్జెట్ అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, దానికి ఒక రకంగా వేస్తారు లిస్ట్లో, లిరిక్స్కి ఇంత అని చెప్పేసి, లేదా మ్యూజిక్కి ఎంత వేస్తారు. పెద్ద సినిమా అనుకోండి దానికి తగ్గట్టు వేస్తారు. అట్లా మనం ఇప్పుడు ఏమైనా కూడా నేనైనా కాదు ఎవరైనా సరే ఒక లిరిక్ రైటర్ అనుకుంటే ఇంతని కాకుండా నేను ఇంతే తీసుకుంటాను అనుకుంటే వాడు ముందుకెళ్ళాడు. ఓకే. అవకాశాలు పోతాయి. లేదు నాకు వచ్చిన నేను తీసుకుంటూ రాసుకుంటూ పోతానంటే ముందుకెళ్తాడు. ఓకే. సో అట్లా ఏంటంటే అమౌంట్ అనేది మనం ఆ సినిమా బడ్జెట్ బట్టి మనకి ఉంటుంది సార్. సో చిన్న పెద్ద అంతే బట్టి అక్కడ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు బాహుబలి అంటే సినిమాకి లేదంటే ఒక చిన్న సినిమాకి ఎంత వ్యత్యాసం ఉంటుంది సార్. అవును. దాని బడ్జెట్ వేరు, దానికి ఉన్న టెక్నీషియన్స్ నిపుణులు వేరు, ఇక్కడ వేరు ఉంటారు కదా. ఇప్పుడు దీని ఒక 1 కోటి రూపాయల సినిమా అంటే దీని తగ్గట్టు ఉంటుంది. ఆ సినిమా తగ్గ బడ్జెట్ ఆ సినిమా తగ్గట్టు ఉంటుంది. ఓకే. అండ్ లిరిసిస్ట్ విషయంలో అంటే ఎలా ఉంటుంది మీ తోటి లిరిసిస్టులతో ఈ కాంపిటీషన్ వరల్డ్? అసలు కాంపిటీషన్ ఉంటుంది సార్, కానీ మేము అంతా ఇప్పుడు చాలామంది ఫ్రెండ్లీగా ఉంటాం. ఎందుకంటే అందరు రాస్తుంటాం కదా సార్. ఇప్పుడు ఒక సినిమాలో 5 పాటలు అనుకోండి, ఒకడే రాయడిగా, ఒక్కొక్కరు ఒక్కొక్క పాట రాస్తారు. ఒక రైటరు ఈ పార్టీ రైటర్ రాయగలరు అని పిలిపించడం, లేకపోతే ఇంకో రైటర్ రాయగలరు అని వాళ్ళు పిలిపించడం. సో ఈ కొత్తలతో పాటు ఒక చంద్రబోస్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఒక అనంత శ్రీరామ్ లాంటి వాళ్ళు, లేదంటే ఒక కాసర్ల శ్యామ లాంటి వాళ్ళు, లేదంటే మన రామజోగ శాస్త్రి లాంటి వాళ్ళు, ఈ కొత్తల మధ్య అతను ఉంటే ఒక మార్కెటింగ్ బాగుంటుందేమో. సో అట్లా అందరం కలిసి పనిచేసుకుంటాం సార్. అట్లా ఇప్పుడు మేము దీనిగా ఫీల్ అవ్వము. అండ్ మీరు రాసిన సాంగ్స్ సింగర్స్ వాళ్ళు జస్టిస్ చేస్తారో లేదని మీరు దగ్గరుండి రికార్డింగ్ స్టూడియోలో పాడించుకునే సందర్భాలు ఉన్నాయన్నా? అంటే సార్ ఉంటాం సార్, దగ్గర ఉంటాం సార్. పాడేటప్పుడు పదాలు ఎలా పలుకుతారు కదా, ఒక్కొక్కసారి ఒత్తులు మిస్ అవ్వచ్చు, ఎత్వాలు మిస్ అవ్వచ్చు, దీర్ఘాలు మిస్ అవ్వచ్చు. సో ఇదంతా కాకుండా ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారు మాకు ట్యూన్ ఇచ్చి బాణి ఇచ్చారు అనుకోండి, ఆ బాణి తగ్గట్టుగా పదాలు ఒక్కోసారి ఒక పదం ఎక్కువ పడవచ్చు, ఒక పదం తక్కువ పడవచ్చు. ఓకే. మనం రాసేటప్పుడు అదే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉండి ఆ సింగింగ్ జరుగుతున్నప్పుడు, సింగర్ పాడుతున్నప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఆ పాడుతున్నప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మనకంటే వాళ్ళకి ఇంకెక్కువ బాగా తెలుస్తుంది. ఎందుకంటే మనకు సాహిత్యమే ఎంతో కొంత తెలుస్తుంది తప్ప సంగీతం చాలా తక్కువ తెలుసు, కానీ మరి ఎక్కువ తక్కువ తెలుస్తుంది. పాడే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది కదా. సో వాళ్ళు ఏంటంటే పాడేటప్పుడు వీళ్ళ హెడ్ ఫోన్ పెట్టుకుని సార్ ఇక్కడతో ఒక నోటు తక్కువైంది, లేకపోతే ఇక్కడ ఒక పదం తక్కువైందంటే అన్నిట్లో సార్ ఇక్కడ పదం తక్కువ మనం చెప్తే అప్పుడు మనం ఓకే ఏమైందా, ఓకే ఒక పదమా దాన్ని యాడ్ చేయటం, లేకపోతే పదం ఎక్కువైందా ఆ భావం పోకుండా ఒక పదం తీసేయటం. భావం మిస్ అవ్వద్దు. భావం మిస్ అవ్వకూడదు సార్. మరి భావం మిస్ అయితే పాట వాల్యూ అంటే ఒక దీంట్లో పోతుంది కదా. భావం మిస్ అవ్వకుండా ఆ పదం ఎలా తీసేయాలి, లేకపోతే ఇంకొక పదం పెడితే బాగుంటుంది సార్, ఎక్కడ ఒక పదం తక్కువైందంటే మళ్ళీ ఆ భావం మళ్ళీ పోకుండా ఒక పదం యాడ్ చేస్తే ఇంకా భావం పెరగలే తప్ప తరగకూడదు అని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ అక్కడ చిన్న చిన్న కరెక్షన్ చేయనుంటే మనం ఉంటుంది సార్. అట్లా సింగింగ్ జరిగేటప్పుడు మేము ఉండాలి.
ఎందుకంటే ఇప్పుడు కొన్ని సింగర్స్ మన తెలుగు వాళ్ళే కాదు, ఇప్పుడు తమిళ నుంచి కూడా తీసుకొచ్చి పాడించిన సందర్భాలు ఉన్నాయి. అవును సార్, కొంచెం ఫేమ్ ఉన్న సింగర్స్. అవును సార్. రేపు ఇప్పుడు మనకి నేనే పాడుతున్నా వైమాలిక విజయలక్ష్మి గారు ఉంటుంది, కొంచెం బ్లైండ్ ఆమె, ఆవిడ పాడుతుంది. మీరు రాసింది? ఇప్పుడు రికార్డ్ ఉంది వేరే సినిమాలో, మదర్ సెంటిమెంట్ సాంగ్. ఓకే, వేరే లెవెల్ ఉంటుంది పాట అసలు. అది మేము నెక్స్ట్ వినబోతున్నాం. నెక్స్ట్ అవును సార్, చాలా బాగుంటుంది పాట. అంటే ఇట్లా ఆల్బమ్ సాంగ్ లేకపోతే మూవీ? సార్ మూవీ సార్, మూవీ చెప్పొచ్చా మూవీ నేమ్స్ అవన్నీ? లేదు సార్, ఇంకా వాళ్ళు పెట్టలేదు, మనం ఏం చెప్తాం. అచ్చా, ఓకే. సో మరో బ్లాక్ బాస్టర్ రాబోతుంది అయితే. బ్లాక్ బాస్టర్ అని కానీ మంచి సాహిత్యంతో కూడుకున్న ఒక సాంగ్ అని నేను చెప్తాను. ఓకే. ప్రతి మదర్కి ప్రతి సన్కి అది కనెక్ట్ అవుతుంది అనేది నా అభిప్రాయం. ఓకే. అండ్ ఓవరాల్ ఇప్పుడు ఇండస్ట్రీలో మీ జర్నీ ఎన్ని ఇయర్స్? 9th సార్, 9th. సో ఈ 9 సంవత్సరాల్లో ఎన్నో ఒడిదుడుకులు చూసుంటారు కదా? చాలా చూసుంటుంది సార్. అంటే ఫ్యామిలీతో ఎవరితో చెప్పుకోలేని. అంతే కదా సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, మీరు ఇక్కడ నుంచి ఒక చోటుకి వెళ్తున్నారంటే చాలా ఉంటాయి. వెళ్ళే రూట్లో ఒక యాక్సిడెంట్ కావచ్చు, లేదంటే ఒక వర్షం కావచ్చు, ఒక ఎండ కావచ్చు, రాళ్ళు రప్పలు, ఇవన్నీ చాలా కావచ్చు. ఏంటి, మీ ఇక్కడ నుంచి స్టూడియో నుంచి మీరు ఇంటికి వెళ్ళే మధ్యలో చాలా జరుగుతుంటాయి. అలాంటిది ఒక దాన్ని నమ్ముకొని ఒక తపస్సులాగా ఒక దాంట్లో మనం ఉండడం కోసం, గెలవడం కోసం ఉన్నప్పుడు చాలా జరుగుతాయి సార్. అవన్నీ మనం ఓపికగా తట్టుకొని, ఒడిదుడుకులు తట్టుకొని నిలిస్తే మాత్రం గెలుపు అనేది తథ్యం సార్. అది నాకైనా కదా, ఎవరికైనా సార్. ఈ 9 సంవత్సరాల కుటుంబ సపోర్ట్ ఏ విధంగా ఉంది మీకు? చాలా, ఆ విషయాలు చాలా హ్యాపీ సార్. నేను మా మదర్ ఇచ్చిన సపోర్ట్ కానీ, లేదా మా బ్రదర్ ఇచ్చిన సపోర్ట్ కానీ. ఎందుకంటే సక్సెస్ కోసం 9 years నుంచి చూస్తూనే ఉన్నారు. అవును కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే మనం ఇంత దూరం రాలేదు సార్. మెంటల్గా అంటే ఇక్కడ మనం చాలా ఇబ్బంది పడిపోతాం. ఎందుకు మీ మదర్ టాపిక్ రాగానే కళ్ళు కొంచెం చెమ్మగిలినట్టుగా అనిపిస్తున్నాయి? అంటే మా మదర్, నేను ఈరోజు పాటలు రాస్తున్నానంటే దానికి కారణం మెయిన్ మా మదర్ సార్. ఎందుకంటే మా నాన్నగారు 2014లో ఎక్స్పైర్ అయ్యారు. సో అక్కడ నుంచి మమ్మల్ని బాగా చూసుకొని, ఎక్కడ కూడా మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే విలేజ్ అటు పల్లెటూరులో ఉన్నప్పుడు పరువు ప్రతిష్టలు ఇవి కూడా ఉంటాయి కదా సార్ మనకి మన లైఫ్లో. సో అలాంటివి కూడా ఎక్కడ మనకి డోకా రాకుండా ఆవిడ తెచ్చిపెట్టి మాకు అన్నీ చేసి, అంటే ఉన్నా సరే ఒకరి చేత ఒక మాట అనిపించుకోకుండా. నాన్నగారి టాపిక్ రాగానే కళ్ళ వరకు నీళ్ళు వచ్చాగాయి. అందుకే సార్. ఎందుకంటే ఏంటి, ఈరోజు నేను ఫస్ట్ ఒక రాజకీయం పాట రాసి చెప్పిన గుర్తుందా మీకు? పొలిటీషియన్ రాశాను. ఫస్ట్ ఏంటంటే అందరూ ఊర్లో పలానా జవాన రామారావు గారు అబ్బాయి ఏంటి పాటలని పరుగులు తీస్తున్నాడు తప్ప ఏం సంపాదన ఏమి లేదా, లేకపోతే కుదురుగా ఒక చోటు ఉంటాడా, ఇలాంటివి వస్తుంటాయి సార్ మన ఊర్లో ఉన్నప్పుడు. అవన్నీ వాళ్ళు అధిగమించారు, వాళ్ళు పడ్డారు. వాళ్ళు పడి నాకు ధైర్యం చెప్పి ఈరోజు ఇప్పుడిప్పుడే మనం అడుగులు వేస్తున్నాం, ఒక సక్సెస్ వైపు అడుగులు వేస్తున్నాం. ఆ సక్సెస్ని చూసేదానికి మా ఫాదర్ లేరు, చిన్న బాధ తప్ప కానీ. సో మిగతా అంతా హ్యాపీ సార్. నాన్నగారితో మీకు కనెక్షన్ ఎలా ఉండేది అసలు? చాలా బాగుండేది సార్, చాలా బాగుండేది. అదే చాలా బాగుండేది కాబట్టే ఈరోజు నేను బాధపడుతున్నా. అదే నాన్నగారితో అంత ఆ కనెక్ట్ లేకపోతే అవునా అన్నట్టు ఉండేదేమో. ఆ కళ్ళ వెనకాల ఏదో బాధ సార్. ఇప్పుడు డబ్బు పోతే డబ్బు సంపాదించుకోవాలం, ఇంకేదైనా సంపాదించుకోగలం. ఎన్ని యుద్ధాలు చేసినా, ఎన్ని అవమానాలు పడైనా సరే మనం ఒక దాన్ని సాధించుకోగలం. ఒక ప్రాణం మాత్రం మళ్ళీ తిరిగి రప్పించలేం కదా సార్. అది దాంతోపాటు ఊరిలో కావచ్చు, స్కూల్ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మన చుట్టాల బంధువులు కావచ్చు, ఇంతటి మధ్య ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. ఆ హ్యాపీనెస్ మా నాన్నగారితో పంచుకునే అదృష్టం నాకు లేదు అని ఒక చిన్న బాధ అనేది అది ఎప్పటికీ వెంటాడుతుంటుంది సార్. నా అభిప్రాయం సార్, నాకు ఎప్పటికీ వెంటాడుతూ ఉంటుంది. నాన్నగారు భౌతికంగా మీతో లేకపోయినప్పటికీ కూడా ఆయన ఆత్మ అదంతా కూడా మీతోనే ఉంటుంది. అది మాత్రం ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీతోనే ఉంటాయి. మా ఛానల్ ద్వారా నాన్నకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు అసలు మీరు? ఏం చెప్తాను సార్,
ఎందుకంటే ఈరోజు ఒక సక్సెస్ లిరిసిస్ట్గా నా ముందు కూర్చున్నారు. మిమ్మల్ని మేము పిలిచి మీకోసం ఇంత టైం మేము వెయిట్ చేస్తాము అని అంటే ఆబ్వియస్లీ మీరు సక్సెస్ అయినట్టే. సో మేబీ ఈరోజు మీ సక్సెస్ని చూడడానికి ఆయన భౌతికంగా లేకపోయి ఉండొచ్చు. సో ఎక్కడున్న ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో ఆయనకి ఉన్నాయండి. నాకు ఆల్రెడీ 2-3 అలాంటివి జరిగాయి కూడా. సో ఆయన సో అన్నీ షేర్ చేసుకోవాలా, ప్రతికూలంగా చెప్పలేని విషయాలు ఈరోజు ఇప్పుడు ఉన్న పొజిషన్లో రావట్లేదు సార్ నాకు. కానీ ఆ కళ్ళల్లో నీళ్ళు మాత్రం అలా హోల్డ్ చేసి పెట్టారు. అంతే కదా సార్. ఎందుకంటే అది ఫాదర్ అనేసరికి ఎవరికైనా మనకి ఫస్ట్ మంచి చెడులు చెప్పే వాళ్ళే సార్. ఫ్రెండ్స్ మరి చెప్తారో లేదని పెద్ద ఐడియా లేదు, కానీ మనకి మంచి అయినా చెడైనా ఫస్ట్ ఎలా సమాజంలో నువ్వు వెళ్తున్నావు, సమాజం వైపు నువ్వు అడుగులు వేస్తున్నావు, లేకపోతే ఒక ఇంటికి వెళ్తున్నావు, లేకపోతే ఒక ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా మిసులుకోవాలి, ఏ బస్సు ఎక్కితే బాగుంటుంది, మీకు అర్థమైందా? ఇవన్నీ కూడా ఫస్ట్ చెప్పేది వాళ్ళే. అలాంటి చెప్పే పర్సన్ మిస్ అయినప్పుడు ఒక్కోసారి జర్నీ మారిపోద్దండి. మనకి రైట్ టైంలో రైట్ సజెషన్ చేసేవాళ్ళు లేకపోతే జర్నీ మారిపోద్ది. అది ఎవరికైనా సరే. అదే ఆ టైంలో మనకి సలహా ఇచ్చేవాళ్ళు, సజెషన్ చేసేవాళ్ళు మనకు ఉంటే మన లైఫ్ ఇంకోలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఈరోజు అమ్మ హ్యాపీనా? చాలా హ్యాపీ అమ్మగారు, చాలా హ్యాపీ. ఊర్లో అనుకున్నంత గౌరవం ఉంది ఇప్పుడు? గౌరవం ఫస్ట్ నుంచే ఉంది, కాకపోతే సమాధానం దొరికింది అంతే. అది సార్. సో మీరు హ్యాపీ ఇంకా? అండ్ ఈ 9 yearsలో ఇండస్ట్రీలో ఒడిదుడుకులు అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్, మీరు నేర్చుకుంది ఏంటి అంటే ఏం చెప్తారు? ఏంటంటే ఏం చెప్పారు సార్, ప్రతిరోజు అంటే ఒకసారి కాకుండా ప్రతిరోజు మనం తెల్లారితే లేచిన ప్రతిరోజు కూడా మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి సార్. అది ఒక డైరెక్టర్ గారితో కూర్చున్నప్పుడు కావచ్చు, లేకపోతే మిమ్మల్ని మీతో కూర్చున్నప్పుడు కావచ్చు, లేకపోతే ఒక ప్రొడ్యూసర్ గారితో కూర్చున్నప్పుడు కావచ్చు, ప్రతి విషయం ప్రతిరోజు నేర్చుకుంటూ పోవటమే సార్ నేను తెలుసుకుంది అంతే. అండ్ ఇప్పటి వరకు మీ సక్సెస్ అనేది ఆల్మోస్ట్ చాలా వరకు ముందుకు వచ్చిందనే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఈ పాట ఎంత పెద్ద సక్సెస్ అయిందో దాన్ని బట్టే తిరుపతి గారి యొక్క సక్సెస్ కూడా క్లియర్ కట్గా కనిపిస్తుంది ఇన్ ఫ్యూచర్లో. ఎందుకంటే మనం అనుకున్నట్టు ఒక్కొక్క సెగ్మెంట్కి ఒక్కొక్క లిరిసిస్ట్ ఉంటారు, బట్ మీ విషయానికి వస్తే ఒక బల్క్ ఆయన ఎలా అయినా వాడుకోవచ్చు. ఎమోషనల్ వాడుకోవచ్చు, రౌద్రానికి వాడుకోవచ్చు, సాడ్కి వాడుకోవచ్చు, లవ్కి వాడుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్లో ఈ అన్ని సెగ్మెంట్లో మేము ఏ విధంగా మీ దగ్గర నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం చూడబోతున్నాం ఇంకా మేము? ఏం చూడబోతున్నాం అంటే ఇంకా అదే సార్, ప్రతి తిరుపతి జవన్న పాట ఏ పాట అయినా రాయగలడు. అది సాడ్ కావచ్చు, లవ్ సాంగ్ కావచ్చు, బ్రేకప్ కావచ్చు, ఒక ఐటమ్ కావచ్చు, మాస్ కావచ్చు, ఏదైనా రాయగలడు అనే ఆ పేరు సంపాదించుకోవడం కోసం నేనైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. దాని వైపు నా రైటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది సార్. మీరు ఏ ప్యాషన్తో ఇక్కడి వరకు వచ్చారో, ఏ కష్టాన్ని నమ్ముకొని ఈరోజు ఇక్కడి వరకు ఉన్నారు, ఎన్నో స్ట్రగ్లింగ్ ఒడిదుడుకుని ఓవర్కమ్ చేసి ఇక్కడ ఉన్నారు, ఇన్ ఫ్యూచర్లో బెస్ట్ సక్సెస్ అవుతారని త్రూ మా ఛానల్ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. వీ హోప్ మీరు ఇంకా మందికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.